గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం, మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి. స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు బిజినెస్ వార్తలు, ఈరోజు 14th May 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్ గుర్తించండి. ఇక్కడ వివిధ రకాల పత్రిక నుంచి వచ్చిన వార్తలకు ముఖ్యంగా ఫండమెంటల్కి సంబంధించిన షేర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వాతావరణంగా ఈరోజు షేర్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వాతావరణంగా ఆ కంపెనీలో రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ కొనే ముందు మనం టెక్నికల్ అనాలిసిస్ చూడాలి. ఎందుకంటే ఈరోజు ఈ వాతావరణం పెరిగి తర్వాత టాప్లో పడి కూడా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నికల్ లెవెల్స్ చూసుకుంటూ ఈ షేర్లు కొనడానికి ప్రయత్నించండి. సో ప్రస్తుతం ఇక్కడ ఈనాడులో డిఫెన్స్ చేసిన ఫోకస్ మన పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో మన డిఫెన్స్ చేసాన్ని చాలా పెరిగాయి. ముందు పెరిగే అవకాశం ఉంది. అందులో బిఈఎల్, బీడీఎల్, మిదాని, హెచ్ఏఎల్ అది గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో పవర్మేక్ అనే కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి ఆర్డర్ వచ్చింది, సుమారు 971 crores. సో ఈ షేర్ ఈరోజు కూడా లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది. అట్లే బిజినెస్ ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఆల్మోస్ట్ రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ హీరో మోటార్ కార్ప్ దాని యొక్క నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 17% ఇంక్రీజ్ చేసుకుని 4,376 లాభం సంపాదించింది. షిప్లో కూడా దాని యొక్క నెట్ ప్రాఫిట్ 30% పెంచుకొని 1,221 crores. అట్లనే రెవెన్యూ కూడా 9% పెరిగింది. ఈ రెండు షేర్లు కూడా ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే భారతీయ ఎయిర్టెల్ కూడా రిజల్ట్ పడిచింది. ఇది కూడా ఆల్మోస్ట్ 11,022 crores ప్రకటించింది, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద విశాల్ మెగా మార్ట్ ఉంది, అది గుర్తించండి. ట్రెండింగ్ షేర్ అంటే దానికి బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి ఈ ట్రెండింగ్లో వచ్చినట్టుంది. సో దాన్ని మనం టెక్నికల్ ఆన్సర్ చూద్దాము, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్ కంపెనీ అది ఒక క్యాపెక్స్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది, అది కూడా గుర్తించండి. సో మన బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కార్ కింద ఫైన్ ఆర్గనైజ్ ఇండస్ట్రీ ఇచ్చారు. సో మనం టెక్నికల్గా చూద్దాము. దీని ప్రకారం ఆదిత్య బిర్లా కూడా రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్ ప్రకటించింది, 86 crores, అది గుర్తించండి. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద 2 వార్తలు వచ్చాయి. లైఫ్ ఇన్సూరెన్స్ న్యూ బిజినెస్ రోజు అప్ టు 8% పెరిగిన వార్త వచ్చింది, 21,96 crores. అట్లనే ఎల్ఐసి రేజెస్ స్టేక్ బ్యాంక్ దాని ఒక వాటాను బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచిన వార్త వచ్చింది. కాబట్టి ఈ రెండు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ షేర్స్ కూడా ఈరోజు పెట్టడానికి ఈ వాతావరణంగా అవకాశం ఉంది, గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం బుల్లిష్ షేర్ కింద ఈరోజు ఎల్టీ ఫుడ్స్ వస్తుంది. ఎల్టీ ఫుడ్స్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు గ్యాప్ డౌన్లో తీసుకొని గ్యాప్ అప్లో అమ్మి లాభాలు సంపాదించే అవకాశం ఈ షేర్ కల్పిస్తుందని గుర్తించండి. అట్లనే ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఐటీడీ సిమెంట్ మీద ఒక వార్త వచ్చింది, దానికి ఒక ఆర్డర్ వచ్చినట్టు 1,113 crores, అది గుర్తించండి. అండ్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కెనరా బ్యాంకు నిన్న ఆల్మోస్ట్ పిఎస్సి బ్యాంక్ పెరిగాయి. కెనరా బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి మనం 80 rupees రికమెండ్ చేస్తున్నాము. ఎవరితో టుడే మీద వార్త అయితే కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. ఈ షేరు మనం బిఈఎల్, కెనరా బ్యాంకు కూడా చాలా బుల్లిష్గా ఉన్నాము. ఎప్పుడైతే కెనరా బ్యాంక్ నిఫ్టీలో బిఈఎల్, భారతీయ ఎలక్ట్రానిక్స్ నిఫ్టీలో వచ్చి ఆ షేర్ రికమెండ్ చేస్తాము. సో ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో తీసుకొని మరి ప్రతి పెరిగినప్పుడు 50% అమ్ముకుంటే లాభాలు వచ్చే అవకాశంగా గుర్తించండి. సిఎన్బిఎస్ 18 ప్రకారం భారతీయతకు సంబంధించిన కంపెనీ భారతీయ ఎక్సాకామ్లో మంచి రిజల్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ప్రాఫిట్ డబుల్గా ఇచ్చింది, 10 rupees డివిడెండ్గా డిక్లేర్ చేసింది, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఒక టెక్నికల్ పిక్ కింద జిఎస్టీ, ఇది కూడా మన డిఫెన్స్ సంబంధించిన షేర్స్గా గుర్తించండి. సో ఈ వార్తలు వీటికి సంబంధించిన మనం షేర్కి సంబంధించిన టెక్నికల్ చూద్దాము. సో టెక్నికల్ అనాలిసిస్లో ముఖ్యంగా మనకు తెలుస్తుందంటే షేరు పాజిటివ్గా ఉందా, నెగిటివ్ ఉందా, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా అనేది విషయం తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనము మన కొనడం అమ్మడం అనే డిసిజన్ ఈ చార్ట్ రీడింగ్ వల్ల తెలుసుగా గుర్తించండి. ఇక్కడ మనం 2 ఇండికేటర్స్ పెట్టాము. ఒకటి మూవింగ్ అవరేజెస్ 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే 4 గీతల పైన ఏసైతే ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉన్నట్టు. అట్లనే ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, ఇది 0 to 100 ఉంటుంది. ఇది ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటే ట్రెండ్ మన దాని స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, బిలో ఉంటే డౌన్ స్ట్రెంత్ లేనట్టుగా గుర్తించండి. సో మనం ఒక్కొక్క షేర్ని ఇక్కడ అనాలిసిస్ చూద్దాం. సో రోజు మాదిరిగానే ఈరోజు సిల్వర్ బి ప్రస్తుతం 93 rupees 91 సిల్వర్కి సంబంధించిన రేటు. ఈ సిల్వర్ అండ్ గోల్డ్ ఇవి మన ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిన కొద్ది షేర్ పెరగడం తగ్గడం జరుగుతుంది, అది గుర్తించండి. ప్రస్తుతం సిల్వర్ బి ప్రస్తుతం టెక్నికల్ చూస్తే 53 ఉంది, పర్వాలేదు. ఆర్ఎస్ఐ 45 అబౌవ్ ఉంది. బట్ ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ ఆల్సో పైన ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 90 to 78
బట్ ఆల్మోస్ట్ ఇది ట్రెండింగ్ ఉంది, పెరగడానికి అవకాశం ఉన్నట్టు ఈ చార్ట్ చెప్తుంది. అట్లనే గోల్డ్ బి ఈటీఎఫ్ ప్రస్తుతం 79 రూపీస్ ఉంది, లోయెస్ట్ 58 రూపీస్, హైయెస్ట్ 83 రూపీస్. ఇది కూడా టెక్నికల్ బాగుంది, 52 ఉంది. ఇది కూడా కంప్లీట్గా మూవింగ్ ఆస్ పైన ఉంది. ఆల్మోస్ట్ 3 డేస్ తగ్గిన తర్వాత నిన్న మళ్ళీ పెరిగింది. సో ముందు పెరగడానికి అవకాశము చార్ట్ ప్రకారం కనిపిస్తుంది. నెక్స్ట్ కెనరా బ్యాంకు. కెనరా బ్యాంక్స్ ప్రస్తుతం 105 రూపీస్ ఉంది, ఆల్మోస్ట్ 78 లోయెస్ట్, హైయెస్ట్ 129 రూపీస్. ఇది టెక్నికల్గా సూపర్ అయిందని చెప్పేసి చాలా నుంచి మనం రికమెండ్ చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ 89 రూపీస్, ఇక ఆల్మోస్ట్ కంటిన్యూస్గా 22 రూపీస్ పెరిగింది. ఇది ప్రస్తుతం ఆర్ఎస్ఐ 67 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ ఆస్ పైన ఉంది. ఎప్పుడైతే 97 క్రాస్ అయిందో అక్కడి నుంచి పెరగడం స్టార్ట్ చేస్తుంది. సో ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ బిఎల్ కూడా కంటిన్యూగా పెరుగుతుంది. డిఫెన్స్ షేర్ ప్రస్తుతం 335, ఇది మనం 240 నుంచి కింద నుంచి ఇది పెరిగింది ఆల్మోస్ట్. ప్రస్తుతం మన ఆర్ఎస్ఐ కూడా చాలా ఉంది, 71, 72, అంటే ఆల్మోస్ట్ ఓవర్ బాట్ జోన్లో వచ్చేసింది. బట్ యుద్ధం మూలంగా ఈ షేర్ ముందు పెరగడానికి అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ పవర్ మేక్ ప్రస్తుతం 2782, లోయెస్ట్ 1700, హైయెస్ట్ 3725. ఆర్ఎస్ఐ బాగుంది, 60 ఉంది. అది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, మూవింగ్ పై ఉంది. కంటిన్యూగా 2 రోజులు పెరుగుతుంది. నిన్న కూడా 60 రూపీస్ పెరిగింది, గుర్తించండి. హీరో మోటో కార్పొరేషన్ మంచి రిజల్ట్ ప్రకటించింది, 4063, లోయెస్ట్ 3344, హైయెస్ట్ 6246. ఇది కూడా మంచి ట్రెండింగ్ ఉంది. ఆర్ఎస్ఐ బలంగా ఉంది, 65 ఉంది. ఆల్మోస్ట్ ఇది మూవింగ్ ఆల్స్ అంటే 20, 50, 100 క్రాస్ అయింది. బట్ ఇక్కడ 200 మూవింగ్ ఆల్స్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 4275 క్రాస్ అవుతుందో ఇక అక్కడి నుంచి ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. షిప్లో కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 1520, 1335 అండ్ 1702 హైయెస్ట్. ప్రస్తుతం ఆర్ఎస్ఐ 53 ఉంది, పర్వాలేదు, బాగుంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్సో నేను క్రాస్ అయింది, ఆల్మోస్ట్ 1508 క్రాస్ అయ్యి 1520 క్లోజ్ అయింది. సో రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంది షేర్లో. అండ్ భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం 1820, లోయెస్ట్ 1220, హైయెస్ట్ 1920. టెక్నికల్గా బాగానే ఉంది, 50 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ పైన ఉంది, అంటే ఇక్కడ కొద్దిగా 20 డేస్ మూవింగ్ ఆల్స్ 1834 ఉంది. ఎప్పుడైతే ఇది 1820 ఉంది కాబట్టి 1834 క్రాస్ అయితే ఇంకా ముందు మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ విశాల్ మెగా మార్ట్ ప్రస్తుతం 130 ఆల్మోస్ట్ 96, లోయెస్ట్ 130, హైయెస్ట్. టెక్నికల్గా బాగుంది, 72 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ పైన ఉంది. ఇక్కడ చూస్తే మీకు 30 ఏప్రిల్ నుంచి మూవింగ్ ఆల్స్ పైన ఉంది కాబట్టి కంటిన్యూ పెరుగుతుంది. సో ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. ఎక్సైడ్ ఇండస్ట్రీ ఫండమెంటల్ కంపెనీ 374 రూపీస్ ప్రస్తుతం రేటు, 328 లోయెస్ట్, 620 హైయెస్ట్. పెరిగి చాలా తగ్గింది, గుర్తించండి. బట్ ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ను కూడా ఇప్పుడు ప్రజెంట్ రేటు తీసుకోవచ్చు, అక్నాలెడ్జ్ చేసుకోవచ్చు. టెక్నికల్ కూడా బాగుంది, 54 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ 100, 200 క్రాస్ కాలే. ఎప్పుడైతే 100 మూవింగ్ యావరేజ్ 382, 200, 390, 400, అప్పుడు 400 క్రాస్ అయిన తర్వాత ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది షేర్లో. నెక్స్ట్ పైన్ ఆర్గానిక్స్ ఇండియా 4298, లోయెస్ట్ 3407, హైయెస్ట్ 5958. టెక్నికల్గా బాగుంది, ఆల్మోస్ట్ 5960 ఉంది. కంటిన్యూగా పెరుగుతుంది 3 డేస్ నుంచి. నిన్న కూడా 122 రూపీస్ పెరిగింది. బట్ ఇది కంటిన్యూగా ఇంకా పెరగాలంటే 4440, అంటే 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కువ ఉంటే అవకాశం గుర్తించండి. ఏబీ క్యాపిటల్ ప్రస్తుతం 205, లోయెస్ట్ 149, హైయెస్ట్ 246. టెక్నికల్గా ఇది బాగానే ఉంది, 60 ఉంది. ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆల్స్ పైన ఉంది కాబట్టి రిజల్ట్ వచ్చింది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంది. ఎల్ఐసి ప్రస్తుతం 826, లోయెస్ట్ 715, హైయెస్ట్ 1222. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 60 ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ 100 మూవింగ్ ఆల్స్ 820 క్రాస్ అయ్యి 826 ఉంది. ఎప్పుడైతే 860 అంటే 200 మూవింగ్ ఆల్స్ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో తీసుకోవచ్చు ఇప్పుడు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 112, 113 ఉంది. 130 ఉంది, ఆల్మోస్ట్ 90 లోయెస్ట్, 137 హైయెస్ట్. టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయ్యి 52 ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 2 రూపీస్ పెరిగింది. ఇది టెక్నికల్గా 112 క్రాస్ అయ్యింది ఆల్మోస్ట్. సో పెరగడానికి ఈ షేరు ఈరోజు అవకాశం కల్పించేటట్టు కనిపిస్తుంది. ఎల్టీ ఫుడ్స్ ప్రస్తుతం 370, లోయెస్ట్ 186, హైయెస్ట్ 451. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, 57 ఉంది. కంటిన్యూగా మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఇది ఇప్పుడు 365 క్రాస్ అయింది కాబట్టి ఇది పెరగడానికి ఈరోజు
చాలా అవకాశాలు ఈ షేర్లో కనిపిస్తుంది. ఐటీడీ సిమెంట్ ప్రస్తుతం 565, లోయెస్ట్ 352, హైయెస్ట్ 694. ఇది కంటిన్యూగా పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ పెరిగింది. టెక్నికల్గా కూడా బాగుంది, 60 ఉంది. ఆల్మోస్ట్ కంపెనీ మూవింగ్ అవర్స్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ భారతీ ఎక్సాకామ్, ఇది ఎయిర్టెల్కి సంబంధించింది. భారతీ ఎయిర్టెల్కి సంబంధించింది. ప్రస్తుతం 1703, లోయెస్ట్ 896, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయింది. 1777 హైయెస్ట్. బట్ టెక్నికల్గా బాగుంది, 63 ఉంది. కంప్లీట్ మూవింగ్ అవర్స్ పైంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ 9th April నుంచి క్రాస్ అయ్యి కొద్ది రోజుల మధ్యలో డిప్ తీసుకుంటే కంటిన్యూ పెరుగుతుంది. నెక్స్ట్ జిఆర్ఎస్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ ప్రస్తుతం 1914, లోయెస్ట్ 960, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయింది. 2800 హైయెస్ట్. టెక్నికల్గా బాగుంది, 62, కంప్లీట్ మూవింగ్ అవర్స్ పై ఉంది, ట్రెండింగ్లో ఉంది. ఈ రోజు కూడా ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. సో ఇది ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ముఖ్యంగా ఫండమెంటల్ కంపెనీస్లో టెక్నికల్ కొద్దిగా వీక్ ఉన్న షిప్ మీద తీసుకొని యావరేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ ఆర్ఎస్ఐ బలం ఉన్న షేర్లను కొని తొందరగా లాభాలు సంపాదించడానికి అవకాశంగా గుర్తిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.